యతి సెంటర్ ప్రేక్షకులకి స్వాగతం. మ్యూజిషియన్ బోస్ గారు మహిమల బండారం పేట యోగులు చేసేది, స్వామీజీలు చేసేది, బాబాలు చేసేదేంటి ఆ మహిమల పేరు చేస్తాను ట్రిక్కులు. ఆ ట్రిక్కులను చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో మరొక ట్రిక్ గురించి మహిమలకి పేరు చేశారే ఆ ఒక ట్రిక్ గురించి తెలుసుకున్నాం. అదేంటి నాలుకలోంచి త్రిశూలం. నాలుకలోంచి త్రిశూలం. ఒక నాలుక నుంచి ఇలా త్రిశూలం పెట్టుకోవడం. ఏం చేస్తాడు, చూసి జలం పెడతాడు. చూడండి, నా నాలుకలోంచి ఈ త్రిశూలం పోనిస్తున్నాను, సూది దబ్బలం, నాలుక రక్తం కానివ్వను, నాకు దైవమహిమ ఉంది, చూడండి. నేను చూడండి, ఇది చూసారా, ఇలా పట్టుకుంటాడు, ఈ మధ్య పట్టుకుంటాడు. చూసారా ఎంత బాడిగా చూడండి, ఇక్కడ చూసా దిబ్బడు. కానీ ఎక్కడ సూది గుచ్చుకుంటే రక్తం వస్తుంది. నేను నాలుగులో గుచ్చుకున్న రక్తం రాదు, అది దైవమహత్యం అంటాడు. ఆ నాలుగు బయట పెడతాడు. నాలుగు బాగా బయటకు వెళ్ళి పెడతాడు. బాగా చెప్తాడు. ఎంత ప్రాక్టీస్ చేస్తాడు కదా. అది చూడండి, ఇప్పుడు నేను గుచ్చుకుంటున్నాను, చూసారా, ఇది ఇలాగే పట్టుకుంటాడు. మనకు మామూలుగా ఇది అనుకోండి, ఇది నేను ఇప్పుడు చూస్తూ ఉంటాను, ఇలా పట్టుకుంటే అంతే. చూసారా ఇది ఇగో వాడి ఎంత వాడిగా చూసారా. ఈ త్రిశూలం నేను నాలుగు గుచ్చుకున్నా, చూడండి నాకు పెట్టా అని నోటికి చీలు అడ్డం పెడతాడు. ఇలా అడ్డం పెట్టుకుంటాడు. నాలుగు చూపించాడు కదా, త్రిశూలం చూపించాడు కదా అని. ఈ పట్టుకోవడంలో ఉంది ట్రిక్ అంతా. మనం అబ్బా ఎంత వాడిగా ఉంది ఇక్కడ, ఓ నాయను ఇంతది, ఈ దెబ్బలాన్ని లోపల గుచ్చేసుకుంటున్నాడా అనుకున్నాను. అసలేంటి తెలిసిన ట్రిక్ అంటాను. ఇక్కడ యూ షేప్లో ఇది ఇలా గ్యాప్ ఉంటుంది, యూ షేప్. ఈ కంటిన్యూషన్ ఎక్కడైంది అయింది, మళ్ళీ ఇలా యూ అయింది, యూ షేప్. ఇకంతా గ్యాపే. ఇలా పెట్టుకుని ఇలా అంటాడు, చీర అడ్డం పెట్టాడు కదా అంటాడు. ఇది తీసుకుని ఏం చేస్తాడు, నాలుగు తీసుకెళ్ళిపోయి యూ షేప్లో ఉంది చేస్తారా, నాలుగు ఇలా అది చూపేస్తాడు. యూ షేప్ చూస్తాం, బొమ్మ చూస్తారు మీరు, బొమ్మ చూడండి, రెండు పక్క ఉంది బొమ్మ ఉంది. ఇలాగా ఆ యూ షేప్లో ఉన్న త్రిశూలం పెట్టుకుని అలాగా తిట్టేస్తాడు. పెట్టిన అంటాడు. ఎక్కడ ఇది యాక్చువల్గా ఏంటి, నాలుక మధ్య ఈ యూ షేప్ మధ్యలోంచి నాలుగు దులిపేశాడు. చూడడానికి ఎలా ఉంది, ఏ త్రిశూలం మొత్తం దాంట్లో దిగిపోయింది. చూసారు, చుక్క రక్తం కారకుండా దులిపేశాను అని చెప్తాడు. ఇది చాలా కామన్గా చేసేటి ట్రిక్ అండి యోగులు. చుక్క రక్తం రాకుండా నాలుకలో నుంచి నేను చేశాను అని చెప్తాడు. మరి ఇలాంటి ట్రిక్ గురించి మరొక ట్రిక్ యోగులు, బాబాలు, స్వామీజీలు మనుషుల్ని మూఢులు చేసి, మూర్ఖులు చేసి, దద్దములు చేసి ఆడిచే మహిమలు చేసే నాటకాలని అంతకనికి ఏం లేదు. ఇవన్నీ సింపుల్ చీప్ గాడి ట్రిక్కులు, అంతకనికే కాదు. మరో ట్రిక్ వచ్చేసారి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.